నా వల్ల ప్రాబ్లం లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. అరే బేవకు ఆడేసి నిన్ను తీసుకెళ్తాడు. ఎవడు మా అన్నగాడా? ఆడు బేవకు. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. ఏ తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడొచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుని వస్తాడు. అదే బంద్ చేద్దాం. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. एक मिनट. ए आ गया. चल. ప్రియమైన మీకు, నేను మిమ్మల్ని 4-5 నెలల క్రితం విజయనగరంలో శంకర్రావు గారి అమ్మాయి పెళ్లికి వీడియో తీయడానికి వచ్చినప్పుడు చూశాను. పిచ్చెక్కి నా మనసు మనీ పర్సులా పారేసుకున్నాను. ఆ క్షణమే నా ప్రేమకు శ్రీరామ చుట్టుకుని, జీవితంలో మీలాంటి స్త్రీని భారీగా పొందకపోతే నేను బ్రతకటం వేస్ట్, అంతకంటే ఎయిర్ టికెట్ కొనుక్కుని ఎగిరే విమానంలోంచి కిందకు దూకి చావటం బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నాను. ఆ క్షణం నుంచి నేను అష్టకష్టాలు పడుతూ వచ్చాను. నేను వెధవనే కావచ్చు, ఇడియట్నే కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, అబద్ధాలాడి ఉండొచ్చు, పాములతోటి వగైరా జంతువులతోటి చాలా చాలా డ్రామాలాడి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం పచ్చి నిజం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా గుండెల్లో షామియానా వేసుకుని, బుస్కోటు జేబులో మంగళసూత్రం పెట్టుకుని, విజయ బ్యాంక్ వారి ఎంబ్లంలా నీకోసం, నీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు లేని నేను లేనే లేను. నేను చచ్చినా నా ప్రేమ చావదు. నన్ను నమ్ము, నన్ను క్షమించు. నీ పాదదాసుడికి ప్రేమవరం ప్రసాదించి కటాక్షించు. జై హింద్. ఇంతవరకు ఏ కబురు రాలేదు. ఒకవేళ పట్టుకెళ్ళిస్తాన్న క్యాసెట్ చౌక ధరగా వేసుకోలేదు కదా. చెత్త క్యాసెట్లు ఎవరు కొంటారు? మీరు నోర్మేయండి. 10 రూపాయలు మాత్రమే. బామర్దే వర్షం లేవు, 10 రూపాయలు మాత్రమే. నేను రా బాబాయ్, మీరండి బావగారు. ఎరా నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా? అబ్బే అదే లేదు బావగారు, చూస్తానంటేను. చూస్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా టికెట్ల మెత్తవరా నువ్వు? రేయ్, అది మహాపతివ్రతరా, చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది. దాన్ని ముట్టుకుంటే సాస్తారు. ఎలానే ఎల్లండ్రా పాపా చిన్నప్ప. ఇదేటే అమ్మోర్లా అవుతారు మీతో? అది కాదు బావా, నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చి నీ నెక్లెస్ అందరికి చూపిద్దాం. చంపేస్తా. అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికే నాకు ఇచ్చే. ఎలాగోటి పెద్దానికి ఇదిగో అంత డబ్బు పోసుకున్న నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు. అబ్బా ఇదిగో కలాక్ష. అమ్మో ఇది నా సొమ్ము, నువ్వు వెళ్ళు. ఉడకలో పానకంలాగా ఇంకా ఇట్లా నువ్వు వెళ్ళే. నా కమిషన్. ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు. వెళ్ళే, తలుపు మూసేళ్ళు. కార్ కేస్ ప్లీజ్. ఇవి కార్ కేస్ కాదే. ఒకసారి అటు చూడండి. స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా? నాకు కాదు, మీకే. నాకా? అవును, కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా. భామా, ఇది చాలా అన్యాయం. ఎంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను, ఇప్పుడు ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా? మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం. ఇక్కడి నుంచి మీకు స్కూటర్ గతి. భామా, పైగా డొక్కు స్కూటర్ ఒకటి. వెనక సీట్ ఏది? వెనక సీట్ ఉంటే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు. పోనీ ఆ స్టెప్ని ఏది? సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమి పడవు, వెళ్ళండి. వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారో? ఏమండి? అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు,
రాకూడదు. వచ్చిందో నాకు తెలుసు, ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది. అల్లుడు ఉమ్. ఎవరా ముసల్ది? ముసల్దా నేనల్లుడు. ఎవరా అల్లుడు? ఎవరికి అల్లుడు? అదేమిటి అల్లుడు, రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా. రాత్రిపూట నేను అలాగే మాట్లాడుతుంటాను, అది నా జబ్బు. రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దన్నా. అన్నానా? ఆ పరిస్థితిలో అలా అనుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, వెంటనే బయలుదేరు. అది కదల్లుడు, నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ అమ్మాయిని? అదేమిటి అల్లుడు అలా అంటున్నావు? నీ పెళ్ళాన్ని. అదేంటత్తయ్య అలా అంటావు? ఏ పెళ్ళాన్ని? మీకు ఎంతమంది పెళ్ళాలున్నారు? ఆ అదేమిటి భామా, నువ్వేగా నా పెళ్ళానివి? అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ. అమ్మా, నువ్వు వెంటనే బయలుదేరు, ఆవిడ మీ వెనకాలే వస్తుంది. నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను. అబ్బా! ఏమండి, లలిత అనే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి? స్కూల్ టీచరా? అవునండి. లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే, కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు. ఆవిడ భర్త పేరు రామకృష్ణ కదూ? కాదు, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ. రే, రే, ఒక్క నిమిషం ఉండరా. ఈయనేనా గోపాలకృష్ణ? ఆ, ఈయనే. మరి ఈవిడేనా లలిత? ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య, కానీ స్కూల్ టీచర్ కాదు, డాన్స్ టీచర్. తై తై దిది తై 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 తక్కి తక్కి. ఎవరు? వదినా! ఆ వదినా! ఆ లేవండి, లేవమంటుంటే. కృష్ణమోహన్. కృష్ణమోహన్. ఏ కృష్ణమోహన్? వదినా, మీ మరిది కృష్ణమోహన్ ని. ఛీ, ఎవర్రా నీకు ఇక్కడ వదినా? నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదూ? కాదు, గోపాలకృష్ణ గారి భార్యని. అవునవును, గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి. నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వదినా, పిల్లలేరి? పిల్లలు పిల్లలు. బాబాయ్ వచ్చాను రా. మా అన్నయ్యకి ఇంతమంది పిల్లలా? పిల్లలు, నేను మీ బాబాయ్ రా. ఒక్కసారి నన్ను బాబాయ్ని పిలవంటారా? రే, వీళ్ళంతా డాన్స్ చేసుకోవడానికి వచ్చే పిల్లలరా. ఇదిగో అయ్యో. మీ అన్నయ్య కూతురు ఇక్కడ ఉంది. పాపా, ఎత్తుకో. నేను మీ బాబాయ్ రా. బాబాయ్ని పిలి, బాబాయ్ని పిలి. అయ్యో, మా పాపని లేవు. వదినా, నేనెవరికి వద్దుని కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక లాభం లేదు. రామకృష్ణ గారే పరశురామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేశారండి. నాకే పరశురామయ్య తెలీదు, నేనే రామకృష్ణ గారి భార్యను కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా? పదవే. ఏమండి, ఎరా ఇప్పుడు నిజం చెప్పేచ్చుగా? చెబితే గొడవ అవుతుందేమో. చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది. దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లల్ని చూసుకునే అవకాశం కూడా ఉండదు. మెల్లగా మాట్లాడు, వదిన వింటుందేమో. ఏమిటి? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఏమీ లేదనగా. ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్యకి ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. వదినా, మమ్మల్ని క్షమించాలి. అన్నయ్య నీకేమీ చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంటుగా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు. కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. తెలివి తప్పిపోతున్న పరిస్థితిలో కూడా లలిత పిల్లల్లోని కలవరించాడు. అయ్యో భగవంతుడా, మీరు వెళ్ళకండి. ఆయన వెంటనే చూడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి, నువ్వెక్కడికి రా. పాపరా, చెప్పేద్దాం. తంతాను, ఓవర్ యాక్షన్ చేయ మాకు. పడిపోయింది కదూ. పడిపోయింది. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ అన్నయ్య. అరే ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? తప్పకుండా తమాషా అయిన తప్పుడు పని ఒకటి చేస్తావు గురు. కరెక్ట్గా శిష్య. కాకపోతే మనం తప్పుడు పని చేస్తుంటే ఒప్పుకొని ముందు వచ్చేది ఎవరితో కనిపెట్టాలి. అందరూ లక్ష్మిలాగే అమాయకులు అనుకోకు. ఏమిటి ఏమిటి నువ్వు? అసలు లక్ష్మి పాడేసింది నువ్వే. ఇదేం ప్రారంభం రా, ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దెల మీద షికారు చేయక పొలాలమ్మట తుప్పలమ్మట తిరుగుతావేరా? పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పని చేసి ఆ పడుచు పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. వీలైతే కొంచెం. నేను ప్రకృతి సౌందర్యం చూసి తనమేం చెందాలని ఏడిచావులే. అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టినవాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఊనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా? నానా చూస్తూ ఉండు, నేను వేస్తాను. వేస్తావు పేడతో పిడక. కాదు, ఎత్తు వెయ్యి. దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి. వెయ్యండి బాబు, బాగా వెయ్యండి. ఏదైనా బెడిసి కొట్టిందా? మీ ఒళ్ళు హోనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలు. ఇదిగో వాడిని అడ్డం పెట్టుకుని నన్ను నానా మాటలోను అంటే నీ పీక బిస్కెట్ నీ చేత పీచు పెట్టా తినిపించేస్తాను.